హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి అండి. సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇందులోకి ఒక చుక్క కూడా ఆయిల్ యూస్ చేయకుండా పచ్చడిని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్లోకైనా సరే, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇది వెజ్ కర్రీసే కాకుండా నాన్ వెజ్‌లో అయినా సరే చాలా బాగుంటుంది. ఈ గోంగూర పచ్చడి అయితే ఫిష్ కర్రీస్‌తో చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నాను. అలాగే 10, 15 వరకు పచ్చిమిర్చి, 2 టొమాటోస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని టొమాటోస్‌ని, పచ్చిమిర్చిని రఫ్‌గా చాప్ చేసుకొని కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వీటిని సాఫ్ట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి సాఫ్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి అసలు ఆయిల్ అన్నది యూస్ చేయరండి. ఇది కంప్లీట్ విలేజ్ స్టైల్ అండి. ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ పచ్చడి. మధ్యలో మంచిగా కలిపేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి సాఫ్ట్ అయ్యే వరకు. మళ్ళీ కవర్ చేసేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మేము వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం గోంగూర ఆకుల్ని ఇందులోకి వేసేసుకొని కవర్ చేసేసి ఒక 2 మినిట్స్ కోసం ఇలాగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి. అదంతా కూడాను చాలా త్వరగా మగ్గిపోతుందండి గోంగూర. చూడండి క్వాంటిటీ ఎంత తక్కువ అయిపోయిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మొత్తం కూడాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి. ఆ గోంగూర సాఫ్ట్ అయ్యే వరకు. గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కవర్ చేసేసి కుక్ చేసుకోవాలి 3 to 4 మినిట్స్ కోసం. అందులోని మాయిస్ట్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలండి. అందులోకి మాయిస్ట్ తగ్గిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే కళ్ళుప్పు వేసుకోవాలి. ఈ పచ్చడికి రాక్ సాల్ట్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. ఈ పచ్చడిని మేము రోట్లో కనుక నూరుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే రోల్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటున్నాను. మేము మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పల్స్ మోడ్లో పెట్టేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడిని ఇప్పుడు మేము ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పచ్చడిని ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఇది పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయలు అక్కడక్కడ మాకు తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్లో కానివ్వండి ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. ఇందులో ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయలేదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఫిష్ కర్రీస్తో అయితే పచ్చడి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.